ఈరోజు మనము వర్జీనియా స్టేట్లో ఉన్నాం. వర్జీనియా ఈజ్ ఫర్ లవర్స్ అని చెప్పి ఒక సామెత కూడా ఉందిలే. అయితే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా, అలానే ఇంజనీరింగ్లో కూడా 7 వింతలు ఉన్నాయి. అలాంటిది ఒకటి మనం చూస్తానికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. దాని పేరు చెసపీక్ బే బ్రిడ్జ్. ప్రపంచంలో ఉన్న లాంగెస్ట్ సముద్రం లోపల కట్టిన టన్నెల్స్లో అది కూడా ఒకటనమాట. అయితే మనం ఉండే ఇంటికాడ నుంచి 4 గంటలు. ఇప్పుడే బయలుదేరాం. వెళ్ళబోయే ముందు మా అన్న బండి యాక్యురా MDX. యాక్యురా అంటే తెలుసుగా, హోండా వల్ల ప్రీమియం మోడల్స్ అనమాట. SUV మైలేజ్ కూడా బాగా ఇస్తుందని చెప్తూ ఉంటాడు మా అన్న. 6 సీటర్ బండి అనమాట. అన్న 2020 మోడల్ కదా, 2020 మోడల్ 6 సీటరు. లోపల స్పేషియస్గా బండి నడుపుతుంటే రోడ్డు నాయిస్ కూడా పర్లేదు, అంత ఎక్కువేం లేదు, బాగానే ఉంది. యాక్యురా MDX ఫుల్ ట్యాంకు 17 గ్యాలన్లు. ఫుల్ ట్యాంకు కొడితే ఆల్మోస్ట్ 500 మైళ్ళు వెళ్ళిద్ది హైవే మీద. 500 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 800 కిలోమీటర్లు. ఇక్కడ ఈ చుట్టుపక్కల తిరిగే ఏరియాలన్నీ ఇంతే తిరుగుతున్నాం అనమాట. అంటే 5 గంటలు 6 గంటలు లాంటి ఏరియాలు తిరగడానికి. మనం చూశారు కదా, ఇంకా లాంగ్ 1000 మైళ్ళు అట్లా వెళ్ళినప్పుడేమో వేరే బళ్ళు రెంట్ చేసాం. ఆ చెసపీక్ బే బ్రిడ్జ్ని చూద్దాం. ఆదిత్య వస్తా మంచి ఫుడ్ తెచ్చాడు. బిర్యానీ, కట్టుమిర్చి, ఇంకేంది తందూరి. తందూరి కట్టుమిర్చి దీని ఎన్ని రోజులు అయిపోయిందో. వెనకాల బెటర్ అది, మనకి ఎట్టాగో మంట అనదు. అది ఎంత ఉందో, మిరపకాయ చూడు ఎంతలా ఉందో. మాకు చికెన్ 65. ఇదేందన్నా? తందూరి. స్మెల్ అయితే బాగుంది. కారము, స్పైసెస్ ఎలా ఉంటాయో. కారంగా కలర్ వేస్తాడు. కలరా? కలర్ అంటే గుర్తొచ్చిందన్నావు, మొన్న ఫుడ్ కలర్స్ చాలా బ్యాన్ చేశారు యూఎస్లో. ఆ ఫుడ్ కలర్స్ ఎస్పెషల్లీ రెడ్ కలర్ వచ్చేది ఉంటుంది కదా, ఒక బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారంట, దాన్ని బ్యాన్ చేశారు. అది ఓకే. అది ఇంతకుముందు ఆల్రెడీ యూరోప్లో బ్యాన్ అని చెప్పావు కదా నువ్వు. కాలిఫోర్నియాలో కూడా బ్యాన్ అయ్యి. ఉప్పు కారం అన్నీ తక్కువే ఉన్నాయి. చికెన్ 65 కన్నా కానీ చికెన్ తందూరి బాగుంది. రైస్ ఇచ్చాడన్న దీనికి, 6 చపాతీ. నథింగ్. ఈ బ్రిడ్జికి ఇక్కడ టోల్ ఉంటుంది అనమాట. టోలు $16. ఓకే, మనకి ఈజీ పాస్ ఉంది. Hello, I think my pass. I'm picking it up. I think it just says negative. Let me double check. Yes. So it's reading negative balance. Okay, I can go right still. No, unfortunately. Oh yeah. $16 కాదు, $21. $21 అంటే Thank you. 1700 కొంచెం అటు ఇటుగా. ఇది మన దగ్గర ఈజీ పాస్ అని ఉంటుంది కదా, అది ఎందుకో పని చేయట్లేదు ఇక్కడ, అందుకని డబ్బులు కట్టాలి. రీసెంట్గా దానికి అటాచ్ అయిన క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, అది మార్చాడట మా అన్న. అది అప్డేట్ చేయలేదు, అందుకని తీసుకోలేదు అది. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇది ఏంటంటే టన్నెల్ బ్రిడ్జ్ సిస్టమ్ 2 కలిపి ఉంటుంది అనమాట. ఇదిగో అటు ఇటు మొత్తం అట్లాంటిక్ మహాసముద్రం. ఇప్పుడు ఫస్ట్ బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా, తర్వాత టన్నెల్లోకి వెళ్ళిపోతాం లోపలికి. అక్కడ కనపడుతున్నాయి కదా, వాటన్నిటిని వర్జీనియా బీచెస్ అంటారు. ఇందాక చెప్పాను కదా, వర్జీనియా ఫర్ లవర్స్ అని. అంటే అలాంటి బీచ్లు అనమాట. హనీమూన్ని ఎంకరేజ్ చేస్తారు ఈ స్టేట్ వాళ్ళు, అందుకనే వర్జీనియా ఈజ్ ఫర్ లవర్స్. సీరియస్లీ ఎస్. నిజమన్నా, వర్జీనియా ఈజ్ ఫర్ లవర్స్ అని టూరిజంని ఎంకరేజ్ చేయడానికి అనమాట. బ్రిడ్జిలు ఉంటాయని, మొత్తం గ్రీనరీ ఉంటుంది అని చెప్పి. బ్రిడ్జ్ చూసారా ఎలా కట్టారో, పైన 2 సిస్టమ్స్ అనమాట. మనం వెళ్ళేది మనది మనకి సపరేట్ ఉంటుంది, అటుపక్క మళ్ళీ సపరేట్ కట్టారు. ఆపోజిట్ ట్రాఫిక్ అది.
మొత్తము 26 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూడు అన్ని కమర్షియల్ బళ్ళ కాడి నుంచి నాన్ కమర్షియల్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఓడలు, షిప్పులు. ఇదేంది That's oil tanker. ఆయిల్ ట్యాంకర్ అనుకుంటాను. అది ఆయిల్ డ్రిల్ చేసేస్తున్నారు అక్కడ. అది ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు అక్కడ. Drill చేస్తున్నారా? ఎందుకంటే దానికి అవి ఉన్నాయి, ఆ మధ్యలో డోములకు మళ్ళీ ఉన్నాయి. Okay. ఇక్కడేమో ఇక్కడ ఇంకా ఆయిల్ ట్యాంకర్ ఉంది. ఇది కమర్షియల్ షిప్, కంటైనర్స్ ఉన్నాయి అన్న అందులో. Okay. ఇప్పుడు టన్నెల్లోకి వెళ్ళిపోబోతున్నాం మనము. అది అక్కడ చిన్నగా షిప్పులు కనపడుతున్నాయి కదా, ఆ షిప్పులు ఇదిగో ఇక్కడ ముందు సముద్రం ఉంటుంది. మనం కిందకి వెళ్ళిపోతాం. పైన అసలు ఏమీ ఉండదు, ఇంకా పైన వాటరే ఉంటుంది. అదిగో ఆ టన్నెల్లోకి వెళ్ళిపోతాం. ఆ షిప్పులు అటు ఇటు వెళ్ళటానికి అడ్డం లేకుండా ఉండటానికి టన్నెల్ కట్టారనమాట. చాలా లోపలికి వెళ్ళిపోతాం. దీంట్లో 100 అడుగులు ఉంటుందంట లోపలికి, 100 ఫీట్. కొన్ని చోట్ల 60 ఫీట్ ఉంటుంది, కొన్ని చోట్ల 100 ఫీట్ వరకు ఉంటుంది. అంటే ఆ పైన 100 ఫీట్ వాటర్ ఉంటుంది. వచ్చేసాం టన్నెల్ లోపలికి. ఇది 1960s కట్టారు, కొంచెం అటు ఇటుగా 1960, 62 ఆ టైంలో. టన్నెల్లో ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత రివర్స్ ట్రాఫిక్ కూడా ఒకటే ఉంది, ఒకటే రోడ్డు ఉంది చూడండి. మన లేను, అదేమో రివర్స్ ట్రాఫిక్. బ్రిడ్జ్ వచ్చినప్పుడేమో 2 సపరేట్గా కట్టారు. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు కదా, అందుకని ఇలా కట్టారనమాట. టన్నెల్ ఇక్కడికి అయిపోతుంది, మళ్ళీ రోడ్డు వస్తుంది. అయితే 2 టన్నెల్స్ 4 బ్రిడ్జిలు, కొంచెం లేకపోతే 4 టన్నెల్స్ 2 బ్రిడ్జిలో ఏదో ఉంది మొత్తానికి. ఇప్పుడు టన్నెల్ నుంచి బయటకు వచ్చి తర్వాత ఇంకో పెద్ద టన్నెల్ ఉంటుంది, అది లాంగెస్ట్ అనమాట. Yeah. ఇప్పుడు మన పైన వాటర్ ఉన్నాయి, బయటికి రాగానే పక్కన అటు ఇటు మళ్ళీ వాటరే ఉంటాయి నార్మల్గా. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ మళ్ళీ. ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడు మ్యాప్. ఇదిగో మళ్ళీ ల్యాండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ కనపడుతుంది. Artificial గా మళ్ళీ ఇదంతా టన్నెల్. ల్యాండ్ లేదు యాక్చువల్గా, ఇది పైన బ్రిడ్జి ఉంది కాబట్టి దాన్ని ల్యాండ్ కింద లెక్కేసుకుంటుంది గూగుల్ మ్యాప్స్ కదన్నా. ఆర్టిఫిషియల్ కట్టినట్టు. మళ్ళీ బ్రిడ్జ్ వచ్చాం, మళ్ళీ బ్రిడ్జ్ వచ్చేసింది ఇక్కడ. పైన ఎయిర్ క్రాఫ్ట్ భలే కనపడుతుంది. అయితే ఈ టన్నెల్ బ్రిడ్జ్ 2 కలిపి మొత్తం అంతా కలిపి 26 కిలోమీటర్లు, అంటే 17 మైళ్ళు. ముందు చూడు ఎలా పక్కకి తిప్పారో బ్రిడ్జిని. ఆ చివరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టన్నెల్ స్టార్ట్ అయింది లోపలికి. అది ఇక్కడ ఇంకో టన్నెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది మెయిన్ టన్నెల్ అనమాట, చెసపీక్ ఛానల్ టన్నెల్ అంటారు దీన్ని. ఇది మొత్తం 17 మైళ్ళు, అంటే 26 కిలోమీటర్లు. అది మొత్తం వీడియోలో పెట్టాలి నేను. అక్కడక్కడ లోపల ఏమన్నా స్పాట్స్ ఉన్నాయేమో చెప్తా. ఈ టన్నెల్ లోపల కనుక ఏమన్నా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఫ్లాట్ టైర్లు పంచర్ అయినా అలాంటిది ఏమన్నా జరిగిందంటే మొత్తము మొత్తం జామ్ అయిపోతుంది కదా. అంతేనా, కాంప్లికేటెడ్ అనమాట. అటు ఇటు వెళ్తానికి ఏమి ఉండదు. సైడ్కి అంతా కూడా అంతా బ్లాక్ అయిపోయి ఒక ట్యూబ్ అనమాట. మళ్ళీ పైన వాటర్ ఉన్నాయి, పైన అంతా 100 అడుగులు వాటరు. ఆ కిందకి వెళ్తున్నాము, ఆ కిందలో లోపల డ్రైవ్ చేస్తున్నాం అనమాట. అది టన్నెల్ అయిపోతుంది, ఈ చిన్న టన్నెల్. నేను ఇది పెద్దది అనుకున్నా. అయితే ఇది మొత్తం టోటల్ లెంత్ కలిపి 17 మైళ్ళు, 26 కిలోమీటర్లు. ఆ మధ్యలో ఇలా టన్నెల్స్ ఉంటాయి అనమాట. కానీ ఇంకో పెద్ద టన్నెల్ ఒకటి వస్తుంది, వెళ్దాం, అక్కడికి వెళ్తున్నాం. అంటే అయితే చుట్టూ అటు ఇటు వాటర్ ఉన్నాయి కదా. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వచ్చిన దగ్గర ఆ కమర్షియల్ షిప్పులు కానీ అక్కడ కనపడుతున్నాయి కదా, ఆ షిప్పులన్నీ ఇటు నుంచి వెళ్తానికి ఉండదు. అవి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే టన్నెల్ ఉంటుందో అక్కడ బ్రిడ్జ్ ఉండదు కదా, పైన అంతా ఓపెన్ వాటర్స్ ఉంటాయి కదా, ఓపెన్ వాటర్స్లో నుంచి షిప్పులు వాళ్ళు లాగేస్తారు. ఈ
వర్జీనియా స్టేటు ఈస్ట్ పార్ట్ని వెస్ట్ పార్ట్ని కలపటానికి మధ్యలో ఇది ఈ బ్రిడ్జ్ కట్టారన్నమాట, బ్రిడ్జ్ టన్నెల్ సిస్టమ్. ఈ చుట్టుపక్కల వర్జీనియాలో యుఎస్ నేవీ వాళ్ళకి సంబంధించిన నేవీ బేసులు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వాళ్ళ బ్యాటిల్ షిప్పులతో పాటు సబ్మెరీన్స్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి లైన్ క్లియర్ అవ్వడానికి, వాటిల్ని ల్యాండ్ తోటి కనెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్ టన్నెల్ సిస్టమ్ని కలిపారు. సేమ్ పబ్లిక్ కూడా వాడచ్చు అనమాట. లుక్ అయితే అటు ఇటు ఓషను మధ్యలో డ్రైవ్ చేస్తుంటే అసలు భలే ఉంది ఇక్కడ. టన్నెల్ సిస్టమ్ వెరీ యూనిక్. 1960లో కట్టినప్పుడు $200 మిలియన్ అయిందంట, అంటే 1600 కోట్లు. ఇప్పుడు ఒక 5 times పెరిగి ఉంటుంది అన్న రేటు, డబుల్ ఇన్ఫ్లేషన్. అంతే 5-6 times పెరిగి ఉంటుంది మేబీ. అంతే కావచ్చు. అక్కడక్కడ చాలా దూరం పెట్టారు, చూసావన్న రోడ్డు. రివర్స్ ట్రాఫిక్ చాలా దూరం ఉంది కొన్ని చోట్ల ఏమో పక్కనే ఉంది. అంటే బ్రిడ్జ్ స్ట్రైట్గా లేవు అనమాట. వాళ్ళ కంఫర్ట్గా తగ్గినట్టు కట్టారు, సేఫ్టీ రూల్స్. ఇక్కడ డాల్ఫిన్స్ కనపడతాయి అంటాను ఎప్పుడన్నా. ఎక్కడన్నా పుల్ ఓవర్ ఉంటుందా? ముందు ఉంటుంది, వెళ్దాం అయితే. ఇక్కడ ల్యాండ్ ఉంది, మళ్ళీ బీచ్లు ఉన్నాయి, కానీ పబ్లిక్ యాక్సెస్ ఉంటుందా ఇక్కడ? ఎవ్వరు లేరేంటి? పబ్లిక్ యాక్సెస్ ఉండదనుకుంటా, ఎవ్వరు లేరు, నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ల్యాండ్ ఉంది, మళ్ళీ ఓషన్ వచ్చేస్తుంది దాటంగానే. చూడు మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఎలా ఉన్నాయో. అయ్యో ఇటు చూడు ఓషన్ చూడు ఎన్ని షిప్పులు ఉన్నాయన్న అక్కడ. చాలా ఉన్నాయి కమర్షియల్ షిప్పులు. 1 ఇప్పటివరకు ఒక 20 కనపడ్డాయి. 2 వెనకాల 3. ఇక్కడ ఒక సీనిక్ ఓవర్ లుక్ ఉంది, దీంట్లోకి తిప్పుతున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ సన్సెట్ ఫేమస్ అనమాట. సముద్రం మీద సూర్యారావు దిగుతుంటే చాలా మందికి ఇష్టం చూడటానికి. ఇప్పుడే దిగాం. సో ఇప్పటి వరకు మనము ఇది మొత్తము 17 miles అని చెప్పాం కదా. 17 miles వచ్చేసాము. ఇందులో 4 బ్రిడ్జ్లు, 2 టన్నెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర పబ్లిక్ యాక్సెస్, ఇక్కడ కూడా లోపలికి దిగటానికి లేదు, పబ్లిక్ యాక్సెస్ లేదనమాట. జస్ట్ ఇక్కడ బండి ఆపుకొని కాసేపు అటు ఇటు చూసి 2 ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ పెట్టాలి చూడు. మనం వచ్చిన రోడ్డు ఇదంతా అదే. ఇది ఆ టన్నల్ సిస్టమ్, అదంతా బ్రిడ్జ్ టన్నల్ కంబైన్ సిస్టమ్ అనమాట. ఏడు ఇంజనీరింగ్ మార్వల్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటిల్లో కొన్ని తెలుసు నాకు. ఒకటి ఇప్పుడు మనం వచ్చిన ఈ టన్నల్ బ్రిడ్జ్ సిస్టమ్, ఇంకొకటి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని చెప్పి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది, ఇంకొకటేమో కెనడాలో సిఎన్ టవర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఇంకొకటేమో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని న్యూయార్క్లో ఉంటుంది. యూఎస్లో 3-4 ఉన్నాయి, ఇంకా వేరే దేశాల్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. మొత్తం లిస్ట్ నాకు సరిగ్గా తెలియదు. వెనకాల మా అన్న చిల్ అవుతున్నాడు బండిలో కూర్చొని. ఏమన్నా చిల్ అవుతున్నావా? వేడిగానే ఉంది, వెదరు వేడిగా ఉంది. వేడిగా కన్నా కానీ హ్యూమిడ్ ఉంది, చెమటలు పడుతున్నాయి బాగా. ఇదిగో ఇందాక మనం బండిలో నుంచి చూసిన షిప్పులు, కార్గోలు
చాలా దూరాన ఉన్నాయి. కమర్షియల్ ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. చూడు ట్రక్కులు ఎట్టపోతున్నాయో. అది బ్రిడ్జ్ టన్నెల్ సిస్టమ్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము. 4 గంటలు ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే 4 hours. ఇది చూద్దామని వచ్చాం నేను మా అన్న. అయితే 1964లో కట్టారు కదా, అప్పుడు నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ గెస్ ఏంది అంటే 14 కోట్ల కార్లు కానీ వెహికల్స్, 14 కోట్ల వెహికల్స్ ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళినాయి అంట ఇప్పటి వరకు. మధ్యలో అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పి పెట్టారు. అంటే ఇంకా ఉన్నదాన్ని కంటిన్యూస్గా రిపేర్ చేస్తూ ఉండాలి. ప్లస్ ఇంకా ఎక్స్పాన్షన్, ఇంకా సైడ్కి కొన్ని చోట్ల వెడల్పు చేయడము, ఇంకా పొడుగు కట్టడం లాంటిది కూడా చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా డ్రైవ్ చేశారా ఇలాంటి టన్నల్స్, లేకపోతే సముద్రాల్లో లాంగ్ చాలా పెద్ద బ్రిడ్జిల మీద?